హరీష్ రావు బయటకు వచ్చిండు ఏమంటుండు? జూబ్లీహిల్స్ బైపోల్ ప్రజల భవిష్యత్. అరాచక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి. అరాచక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తేనే మీరు ఆడపోయి మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు. మీరు అరాచకం చేసింది వికాసం కావాలా వినాశనం కావాలా? వాళ్ళకి వికాసం కావాలి, వికాసం గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు వికాసానికే ఓటేస్తారు. నవీన్ యాదవ్కి ఓటేస్తారు పక్కా. ఎందుకంటే మీకైతే అయ్యారు ఏత్తే అక్కడ పువ్వు కన్నేస్తారు, లేకుంటే కాంగ్రెస్ కన్నేస్తారు. ఆ రెండిటికే జరుగుతుంది యుద్ధం. బీఆర్ఎస్ 3వ ప్లేస్ గుర్తుపెట్టుకోరి. భవిష్యత్తులో కూడా బీజేపీ కాంగ్రెస్ రెండే కొట్లాడతాయి. బీఆర్ఎస్ అనేది కనపడదు, రాసి పెట్టుకోరి. ఏనైనా లాస్ట్కి హరీష్ రావు ఒక 10 సంవత్సరాల తర్వాత హరీష్ రావు చేతికి బీఆర్ఎస్ వస్తుంది, కానీ ఇప్పటింతలా రాదు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదు. ఎవరు బెదిరించిర్రు తెలియదా? ఎవరు బెదిరించిర్రు? ఎవరెవరు ఏం చేసిరా 10 సంవత్సరాల కాలంలో? ప్రజలకు అప్పుడు ప్రత్యామ్నాయం లేక సైలెంట్గా ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయం ఎవరు? రేవంత్ రెడ్డి రూపంలో వచ్చి భుజాల మీద వేసుకొని ఒక బాహుబలిలాగా ప్రత్యామ్నాయం చూపిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టి కుసబెట్టిరు. వాళ్లకు అప్పుడు ఏం చేయాలని ఆలోచన చేయలేక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు చూడు, గుద్దితే ఈవీఎంలు బద్దలైపోవాలి. రేపు జూబ్లీహిల్స్ రిజల్ట్తో మీకు తెలుస్తుంది. మీ సిట్టింగ్ సీటే అది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్ గుంజుకున్నది అని అంటే మీరుగా చచ్చిపోయినట్టే. సిట్టింగ్ సీటుని కాపాడుకోలేకపోతున్నారు. సిట్టింగ్ సీటుని కనుక కాంగ్రెస్ పార్టీ గుంజుకున్నది అంటే ఇంకా మీరు ఉరేసుకున్నట్టే. ఇంకా అర్థం చేసుకోరు ఎంత అయిపోయారు అంటే అంత అయిపోయారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నది. ఎస్ హరీష్ రావు, నిజంగా నిశ్శబ్ద విప్లవమే, ఖచ్చితంగా ఒక విస్ఫోటనమే. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు, మీరు రావాలి.